నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే 12 తర్వాత ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు రెగ్యులర్ యాక్టివిటీస్ కొనసాగుతాయి. 12 వరకు రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఒకే రెస్ట్రిక్షన్ ఉంటుంది, 5 కలిసి తిరగకూడదు. ఇప్పటి నుంచి త్రూఅవుట్ 24 hours రాష్ట్రంలో సెక్షన్ 144 144 అమలంలోకి ఉంటుంది. కాబట్టి పర్మిటెడ్ టైంలో కూడా ఈవెన్ 12 గంటల వరకు కూడా 5 కలిసి తిరగడానికి వీల్లేదు. క్యూలో ఉన్న వాళ్ళు డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి క్యూలో నిలబడితే దీని మీద ఈ రెస్ట్రిక్షన్ అప్లై అవ్వదు. కానీ నో 5 people షుడ్ రోమ్ అరౌండ్ టుగెదర్. 5 members కలిసి తిరగడానికి వీల్లేదు. సెక్షన్ 144 ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ఫ్రమ్ దిస్ సెకండ్. మార్నింగ్ 6 to 12 కూడా దీన్ని ఖచ్చితంగా పాటించాలి. 6 to 12 అన్ని యాక్టివిటీస్ ఆపరేట్ అవుతాయి. కానీ 12 తర్వాత అన్ని ఫార్మ్స్, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్, ఆఫీసెస్ ఏమైనా ఉన్నావు దీన్ని ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉంటే తప్ప అది ఆపరేట్ చేయడానికి దేర్ విల్ బి నో పర్మిషన్. ఓన్లీ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఆపరేట్ అవుతాయి. 12 తర్వాత ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని క్లియర్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. దీనిలో సామాన్య ప్రజలకి ఉపయోగంకి వచ్చేది కొన్ని కేటగిరీస్ నేను స్పెసిఫై చేస్తాను. దీనిలో ముఖ్యంగా ఎసెన్షియల్ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి. బ్యాంక్స్ విల్ బి ఆపరేటింగ్ నార్మల్ టైం. అన్ని బ్యాంక్స్ రెగ్యులర్ టైమింగ్ లోనే ఆపరేట్ చేస్తాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆఫీసెస్ ప్లస్ సిబ్బంది ఆఫీసెస్ ఆపరేట్ అవుతాయి. ఆఫీసెస్ లో పనిచేసే వాళ్ళు సిబ్బంది కూడా వాళ్ళ ఐ కార్డ్ ని చూపించి ఫ్రీగా మూవ్మెంట్ చేయవచ్చు 12 తర్వాత కూడా. దీని తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోల్ బంక్స్ కి, ఎల్పీజీ ఏజెన్సీస్ కి, బాటిలింగ్ ప్లాంట్స్ కి, సిలిండర్ డెలివరీ బాయ్స్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. వాళ్ళు 12 తర్వాత కూడా ఫ్రీగా మూవ్మెంట్ చేసి వాళ్ళ ఐ కార్డ్ ఖచ్చితంగా చూపించాలి. ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఏదైనా కంపెనీ నుంచి ఉన్నా వాళ్ళ కంపెనీ ఇష్యూడ్ ఐడి కార్డ్ చూపించి ఫ్రీ మూవ్మెంట్ చేయవచ్చు. సో ఎగ్జామ్టెడ్ కొన్ని సర్వీసెస్ ని ఎగ్జామ్ చేయడం జరిగింది. సర్వీసెస్ అంటే ఆ సర్వీసెస్ సంబంధించిన ఆఫీస్, ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ దీనిలో పనిచేసే సిబ్బంది అందరికీ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో దీనిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఐటీ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్, పెట్రోల్ పంప్, ఎల్పీజీ, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఎల్పీజీ ఏజెన్సీస్, తర్వాత పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్కామ్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ కంపెనీస్, వాటర్ సప్లై మరియు శానిటేషన్ దీనికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసెస్ ఎంప్లాయీస్ కెన్ ఫ్రీలీ మూవ్. వీడి మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ సర్వీసెస్, వ్యవసాయ ఉత్పాదాలని స్టోర్ చేయడానికి కోసం ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ కానీ వేర్ హౌసెస్ ఇవన్నీ కూడా ఆపరేట్ అవుతాయి. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్, ఆఫీసెస్ ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా వాళ్ళ డ్యూటీకి ఫ్రమ్ అండ్ టు దేర్ డ్యూటీ వాళ్ళు మూవ్మెంట్ చేయవచ్చు. తర్వాత ఇండస్ట్రీస్ ఆపరేట్ అవుతాయి విత్ కోవిడ్ ప్రోటోకాల్. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కోసం ఒక సెపరేట్ ఎస్ఓపి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎస్ఓపిని పాటిస్తూ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా ఆపరేట్ చేయవచ్చు. అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ, వ్యవసాయ యాక్టివిటీస్ సంబంధించిన ప్రతి యాక్టివిటీని ఎగ్జామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కోవిడ్ ప్రోటోకాల్ ని పాటిస్తూ వ్యవసాయ సంబంధించిన పని చేయవచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ దాట్. సో పల్లె ప్రాంతాలు దీని గురించి ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్స్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆపరేషన్స్ లో సెరికల్చర్, హార్టికల్చర్, కాయల్ని మార్కెట్ కి తీసుకువెళ్ళడం ఇవన్నీ ఎగ్జామ్టెడ్ ఉంటాయి. సో అగ్రికల్చర్ ఆపరేషన్స్ విల్ బి అలౌడ్ ఇంక్లూడింగ్ ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది కాబట్టి గ్రౌండ్ నెట్ ప్రొక్యూర్మెంట్, సీడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతుంది. దట్ విల్ ఆల్సో బి ఎగ్జామ్టెడ్. దీనికి కూడా కర్ఫ్యూ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. కానీ నేను అండ్ ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్ అంటే పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ నేను చెప్పిన యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయిన పర్సన్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ లో పనిచేసిన వాళ్ళు, కోర్ట్స్ ఎంప్లాయీస్, జ్యుడిషియరీ సంబంధిత ఎంప్లాయీస్, తర్వాత డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్, ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా సెక్టర్ లో పనిచేసిన హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ వాళ్ళ ఐ కార్డ్ చూపించి దే కెన్ ఫ్రీలీ మూవ్. వాళ్ళకి 24 hours మూవ్మెంట్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ప్రత్యేకంగా వాళ్ళకి మూవ్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఒక స్పెషల్ నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎంప్లాయీస్ ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇమీడియట్ గా కన్సర్న్ నోడల్ డిఎస్పీని కాంటాక్ట్ చేసి దే కెన్ టేక్ హెల్ప్. తర్వాత హెల్త్ ఫెసిలిటీస్ లో పనిచేసే వాళ్ళు అందరికీ ఎగ్జామ్షన్ ఉంటుంది. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్, బస్ సర్వీసెస్ ఈ 3 సర్వీసెస్ ఇంకా ఆపరేట్ అవుతున్నాయి. కాబట్టి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే అక్కడికి వెళ్లేవాళ్ళు ఆర్ పీపుల్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ కి ఎవరైనా వెళ్తున్నారు ప్యాసింజర్స్, వాళ్ళు వ్యాలిడ్ టికెట్ చూపించాలి. నాట్ జస్ట్ ఓవరాల్ ఎక్స్క్యూజ్, వ్యాలిడ్ టికెట్ చూపిస్తే వాళ్ళు వెళ్ళి మూవ్మెంట్ ని అలౌ చేయడం జరుగుతుంది.
సో దీస్ సర్వీసెస్ ఆర్ ఆన్ రైల్వే, ఎయిర్పోర్ట్ అండ్ బస్ స్టాండ్స్. అక్కడ నుంచి వచ్చేవాడు, అక్కడికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇంటర్ సర్వీస్, ఇంటర్ స్టేట్, తర్వాత ఇంట్రా స్టేట్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మూవ్మెంట్, ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్ళే వాళ్ళ మీద ఎటువంటి మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, సో గుడ్స్ మూవ్మెంట్ ఈస్ స్పెసిఫిక్లీ ఎగ్జామ్టెడ్. ఆల్ ఎసెన్షియల్ గుడ్స్ విచ్ ఆర్ కమింగ్ టు ఏపీ, లేకపోతే ఏపీ నుంచి వేరే రాష్ట్రాలకి వెళ్తున్నాయి, వీటికి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సో బట్ స్టేట్ బార్డర్ కానీ డిస్ట్రిక్ట్ బార్డర్ సీల్ చేయడం జరిగింది. ఎటువంటి దిర్ ఇస్ నో సిచ్యువేషన్ లైక్ దట్. బార్డర్స్ విల్ బి ఫ్రీ. ఎసెన్షియల్ గుడ్స్ కోసం ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి ఏంటి, దట్ ఈస్ ఆల్సో వన్ క్వశ్చన్ బీయింగ్ ఆస్. టాక్సీస్, ఆటోస్ వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆపరేట్ చేయవచ్చు? 6 to 12 మధ్యలో వాళ్ళు ఆపరేట్ చేయవచ్చు. కానీ ఎమర్జెన్సీ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు డ్యూటీకి వెళ్తున్నారు, వాళ్ళని తీసుకువెళ్తున్న ఆటోకి మేము ఎగ్జామ్షన్ ఇస్తాము. అని ఎమర్జెన్సీ పేషెంట్ కానీ, సంబడి ఈజ్ ఇన్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, లేకపోతే గర్భిణీ స్త్రీలని హాస్పిటల్ కి, నర్సింగ్ హోమ్ కి తీసుకువెళ్తున్న ఆటోస్ వాళ్ళు 12 తర్వాత కూడా తిరగొచ్చు. కానీ జనరల్ కండిషన్ లో 6 to 12 మధ్యలోనే ఆల్ ఆటోస్, టాక్సీస్ ఆపరేట్ చేయాలి. మ్యారేజెస్ కి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ అడ్వైస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైనా ఈ టైంలో మ్యారేజెస్ నెక్స్ట్ 2 వారాల మధ్యలో మ్యారేజెస్ షెడ్యూల్ చేసి ఉంటే దయచేసి దీన్ని రీషెడ్యూల్ చేయండి. రీషెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో నాట్ పాసిబుల్, అసలు కుదరదు. ఇలాంటి పరిస్థితి ఉంటే ప్లీజ్ అప్లై ఫర్ పర్మిషన్. లోకల్ అథారిటీస్ నుంచి, కలెక్టరేట్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈవెన్ విత్ పర్మిషన్ 20 మంది మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. All people together, 20 people only should participate in any marriage. Marriages also will be only with permission. ప్రత్యేకంగా దీనికి ఫర్దర్ 144 ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కర్ఫ్యూలో ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాము, యాక్చువల్లీ దిస్ ఈస్ ఓన్లీ బీయింగ్ డన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్. ఎకానమిక్ యాక్టివిటీని ఏ విధంగా కరప్ట్ చేయడం మా ఇంటెన్షన్, మా ఉద్దేశం కాదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ వెరీ మచ్ ఇన్క్లైన్, ఓన్లీ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. ఇంకా ఏమి అన్ని అసలు ఫెయిల్ అయినప్పుడు ఈ లాస్ట్ రిసార్ట్ గా ఈ పార్షల్ కర్ఫ్యూని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. బికాజ్ యాక్చువల్ ఫైట్ ఈస్ నాట్ ఇన్సైడ్ హాస్పిటల్, ఇట్ ఈస్ అవుట్ సైడ్ హాస్పిటల్. కేసెస్ విభసంగా పెరిగినప్పుడు 3,000 ప్రతిరోజు, 2,500 ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు హాస్పిటల్ మేము ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచినా దీంతో డీల్ చేయలేము. ఎంత ఆక్సిజన్ తీసుకువచ్చినా అది సరిపోదు. కాబట్టి బయట కేసెస్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ని పాటించాలి. సో ఫర్ దాట్ వి రిక్వెస్ట్